బ్రేకింగ్ చేస్తున్న మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లిక్కర్ గేట్ కేసులో ఈడీ 5 సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ 5 సార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. కేజ్రీవాల్ కు రౌజ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న అయితే గతంలో లిక్కర్ కేసులో అయితే ఈడీ ఆయన పిలిచిందో సో ఆయన హాజరు కాలేకపోతున్న నేపథ్యంలో ఆయన నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 17వ తారీఖున ఆయన ఈడీ ముందు హాజరు కావాలని కోర్టు సూచనలు జారీ చేసింది. గతంలో 5 సార్లు ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రావట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో దాదాపు ఒక అరగంట పాటు ఈ కేసును విచారించింది. గతంలో ఈ లిక్కర్ కేసులో ఉన్న అన్ని వివరాలు ఈడీ అధికారులు కోర్టు ముందు ఉంచారు. సో ఎవరెవరు పాత్ర ఉంది, ఎంతెంత పాత్ర ఉంది అనేది మొత్తం ఉంచిన తర్వాత రౌజ్ రెవెన్యూ కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 17వ తారీఖున ఆయన ఈడీ ముందు హాజరు కావాలి, ఉదయం 11 గంటలకు విధి కార్యాలయానికి వెళ్లాలంటూ ఆయనకు సూచనలు జారీ చేసింది. సో ఇప్పటికే గతంలోనే 5 సార్లు ఈడీ అధికారులు నోటీసు ఇచ్చినప్పటికీ ఆయన బేఖాతరు చేశారు. సో ఈ నేపథ్యంలోనే కోర్టు తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చింది. సో ఈ నోటీసులకు మరి కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారో వేచి ఉంది. గతంలో కూడా అనేక సార్లు నవంబర్ లో, డిసెంబర్ లో 2 సార్లు, జనవరిలో 2 సార్లు, ఫిబ్రవరి మొన్న 2వ తారీఖు కూడా ఆయనకు నోటీస్ ఇచ్చింది. అయినప్పటికీ ఆయన వెళ్ళలేదు. సో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కీలక సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు ప్రస్తావించింది ఈడీ అధికారులు. సో అందులో భాగంగానే ఆయన విచారిస్తే ఇంకా కీలక విషయాలు బయటికి రావచ్చు అంటూ ఈడీ అధికారులు ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చారు. సో నోటీసులకు మరి ఇప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి ఆయన మరి ఏ విధంగా స్పందిస్తారు, మన కోర్టు సూచనల మేరకు ఫిబ్రవరి 15న ఇది ముందుకు వెళ్తారా లేదా మాత్రం వెచ్చవలసిన అవసరం ఉంది. అయితే అశోక్, ఇప్పటికే 5 సార్లు కేజ్రీవాల్ నోటీసులు అందినప్పటికీ కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో గనక ఈసారి కూడా హాజరు కాకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? సో ఖచ్చితంగా గతంలో ఇచ్చింది ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన బేఖాతరు ఇచ్చారు. ఇప్పుడు కోర్టు సూచనలు ఉన్నాయి కాబట్టి కోర్టు సూచనలను ధిక్కరిస్తే చర్యలు చేపడుతుంది కోర్టు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈసారి మాత్రం తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటూ ఈడీ తరపు న్యాయవాదులు కానీ అటు కొంత అయితే న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి ఇచ్చింది నోటీసులు కోర్టు కాబట్టి కోర్టుకు అనుగుణంగా ఆయన ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఏదైతే 17వ తారీఖు ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ కార్యాలయం నేరుగా వెళ్లి ఈడీ అధికారులకు విచారణకు సహకరించాలంటూ కోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. గతంలో ఇదే కేసులో చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 2 నేతలు అరెస్ట్ అయ్యారు. సో డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, అదేవిధంగా ఒక ఎంపీ కూడా అరెస్ట్ అయ్యారు. సో ఆ సందర్భంగా చార్జ్షీట్ లో పేర్కొన్న కీలక అంశాలను కూడా ఈడీ అధికారులు ఈ రోజు దానిపైన ఈడీ అధికారులు కోర్టు ముందు ఉంచారు. సో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఈ కొత్త పాలసీ తయారైంది. అందుకోసమే ఆయనను విచారిస్తే ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంత కమిషన్ పొందారు, ఎంత అవినీతి జరిగిందనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ విచారించిన అవసరం ఉందంటూ కోర్టుకు ఈడీ అధికారులు, ఈడీ న్యాయవాది స్పష్టం చేశారు. సో దాదాపు ఒక అరగంట పాటు ఈ విచారణ జరిగింది. అన్ని ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయవాది సో ఎందుకు ఈడీ అధికారులకు సహకరించలేదు, సహకరించడం వల్ల నష్టమే ఉంది, సో ఒకవేళ తప్పు చేయకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుంటే సహకరించాలి, సహకరిస్తేనే కదా మిగతా విషయాలు బయటకు వస్తాయంటూ కోర్టు స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఫిబ్రవరి 17వ తారీఖు ఈడీ ముందు హాజరు కావాలంటూ కోర్టు స్పష్టంగా అరవింద్ కేజ్రీవాల్ కు ఆదేశాలు ఇచ్చింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.